హాయ్ ఫ్రెండ్స్, మతిమరుపు అనేది మనిషికి సంబంధించింది మనం అనుకునేవాళ్ళం కాదు, దేవునికి కూడా సంబంధించింది అనేది నాకు స్పష్టంగా తెలిసింది. ఎందుకంటే నేను ప్రతి శనివారం గుడికి వెళ్ళి నాకు 1,00,00,000 రూపాయలు ప్రసాదించండి అని ఎన్నో సంవత్సరాల నుంచి నేను విన్నవించుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు తీరలే. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే దేవునికి కూడా మతిమరుపు ఉన్నది అని. నేను శనివారం ఆయనకి విన్నవించుకోగానే ఆదివారం వచ్చేసరికి మర్చిపోతాడు. కాబట్టి నా కోరిక తీరలేదు కాబట్టి ఓహో, దేవునికి కూడా మతిమరుపు అనేది ఉన్నది అనేది నాకు నిర్ధారణ ఉంది. కాబట్టి మతిమరుపు అనేది ఒక మనిషికి సంబంధించింది కాదు, దేవుడికి కూడా ఉన్నదనేది ప్రజలందరికీ ఇవాళ నేను నా ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.